సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ప్రపంచాన్ని కబలివేస్తున్న లేదా ఆందోళన కలిగిస్తున్న ప్రధానమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటి క్యాన్సర్ కావచ్చు. ఆ తర్వాత ప్రధానంగా కిడ్నీకి సంబంధించింది, అంటే డయాబెటీస్ ద్వారా వచ్చే వివిధ రకాల వ్యాధులు. ఇలాంటి పరిస్థితులలో ఇటీవలే భువనేశ్వర్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో వరంగల్ ముత్యం కిడ్నీ సెంటర్కి చెందిన యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు అక్కడ పాల్గొన్నారు, పేపర్ ప్రెజెంటేషన్ చేశారు. వీటితో పాటు దానికి సంబంధించి ఒక బహుమతిని కూడా, అంటే ద్వితీయ బహుమతి కూడా అందుకున్నారు. నిజానికి ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఒక యూరాలజిస్ట్ గా ఆయనకున్న ఆలోచనలు ఏమిటి, ముత్యం కిడ్నీ సెంటర్ ద్వారా ఏమేమి అందిస్తున్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ ఇది నేను యూరోలజిస్ట్ బేసికల్గా. అంటే మేము ఈ కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ యాక్సెస్ కి సర్జరీస్ చేస్తూ ఉంటాం, అంటే ఫిస్టులాస్ అంటాం దాన్ని. మనం డయాలసిస్ చేయడానికి ఒక మార్గం, అంటే ఇలానే సర్జరీ ఏంటంటే మనకు మనకు దమనులు సిరులు అనే రెండు ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని ఉంటాయి సార్. రెండింటిని మనం కలపడం జరుగుతుంది. కలిపితే బ్లడ్ బైపాస్ అయ్యి మన ఆ వెయిన్స్ కి బ్లడ్ అనేది హై ఫ్లోతో అవుతుంది. ఒక 1 month తర్వాత అది మంచిగా దొడ్డుగా అయినప్పుడు దాని నుంచి డయాలసిస్, ఇప్పుడు మనం ఒక గ్లూకోజ్ పెట్టి మనం సెలైన్ ఎక్కించినట్టుగా సూది పెట్టి, సో డయాలసిస్ కూడా ఒక సూది పెట్టి డయాలసిస్ మెషిన్ కి బ్లడ్ వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ ఫిస్టులా అనేది డయాలసిస్ పేషెంట్ కి ఒక వరం లాంటిది. అంటే మనము అది ఎంత మంచిగా సక్సెస్ రేట్ అయితే ఆ పేషెంట్ కి సర్వైవల్ అనేది అంత మంచిగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఫిస్టులా లేని పేషెంట్ పోల్చుకొని ఒక ఫిస్టులా మంచిగా సక్సెస్ అయిన పేషెంట్ పోలిస్తే వాళ్ళ లైఫ్ సర్వైవల్, అంటే వాళ్ళ డయాలసిస్ అనేది మెయింటెనెన్స్, వాళ్ళ లైఫ్ సర్వైవల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫిస్టులా సక్సెస్ అయిన వాళ్ళకు. మిగతా ఆప్షన్స్ ఉంటాయి, ఫిస్టులా లేని వాళ్ళకు క్యానులాస్ అని ఇస్తారు. అవన్నీ ఏంటంటే 1 month ఒకసారి మార్చుకుంటూ ఉండాలి, ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఫిస్టులా అనేది ఒక బెస్ట్ విధానం. అంటే ఈ ట్రీట్మెంట్ ఈ మధ్య వచ్చింది సార్, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానంలో డయాబెటీస్ సంబంధించిన వాళ్ళకి డయాలసిస్ ఒక బాగా ఇబ్బందికరంగా పరిస్థితి ఎదుర్కొంటారు. ఇటువంటి పరిస్థితులలో మీరు చెప్పిన విధానం లేటెస్ట్. సరే, ఇది ఫిస్టులా అనేది ఎప్పటి నుంచో చేస్తున్న పద్ధతి, కొత్తగా వచ్చిన పద్ధతి కాదు. కాకపోతే నేను చేసిన పద్ధతి ఏంటంటే పారాషూట్ టెక్నిక్ ఆఫ్ అనస్టోమోసిస్ అని అంటారు. అంటే ఆ 2 నరాలను కల్పించే ఒక టెక్నిక్ అనేది కొద్దిగా నేను అది కూడా కొత్త టెక్నిక్ కాదు. కాకపోతే నేను నేర్చుకున్న పద్ధతి అది. నాకు మేము రెసిడెన్సీలో ఆ పద్ధతి నేర్చుకున్నాను. ఆ పద్ధతిలో కొద్దిగా నాకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా అనిపించింది. సో ఆ సక్సెస్ రేట్ ని నేను భువనేశ్వర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండ్ వాస్కులర్ యాక్సెస్ కాన్ఫరెన్స్ లో, అది నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరానికి ఒకసారి పెడతారు. సో దాంట్లో ప్రెజెంటేషన్ చేస్తే దానికి నాకు 2nd place ఇచ్చారు సార్. సార్, టోటల్ భువనేశ్వర్ లో ఎంతమంది డాక్టర్లు పాల్గొన్నారు? అక్కడ ప్రధానంగా ఏం చర్చ జరిగింది? మీతో పాటు ఇంకా వేరే డిస్కషన్స్ ఏం జరిగినాయి? మీరు లేటెస్ట్ గా తెలుసుకున్నది కానీ ప్రెజెంటేషన్ చేసింది కూడా మళ్ళీ చెప్పండి. సార్, అక్కడ ఆల్మోస్ట్ 200 to 250 మెంబర్స్ దాకా టోటల్ యూరాలజిస్టులు ఇండియా మొత్తంలో పార్టిసిపేట్ అయ్యారు సార్, ఆల్ ఓవర్ ఇండియా. అండ్ కొందరు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా వచ్చారు. సో ఇందులో మెయిన్ గా ఒక 50% to 60% సెక్షన్ మొత్తం ట్రాన్స్ప్లాంట్, అంటే కిడ్నీ మార్పిడికి సంబంధించిన కొత్త టెక్నిక్స్, లేకపోతే వాటి కొత్తగా వచ్చిన మార్పులు, అంటే ఎక్కువ సర్జికల్ గా ఓరియంటేషన్ వర్క్ షాప్ సార్. అంటే మనము కిడ్నీ అనేది వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి డయాలసిస్ అవసరం అన్న వాళ్ళకి పెడతాం కాబట్టి అక్కడ కనెక్షన్స్ కానీ అవన్నీ కొన్ని కొత్త పద్ధతులు ఏమొచ్చినాయో అవన్నీ నేర్చుకోవడం జరిగింది. దాంతో పాటు నేను ఇక్కడ ఎక్కువ వాస్కులర్, అంటే ఈ ఫిస్టులాస్ కి సంబంధించిన టెక్నిక్స్ కూడా ఎక్కువ చేస్తా కాబట్టి నాకు దాంట్లో కూడా కొన్ని, ఇప్పుడు నేను చేస్తున్న పద్ధతిలోనే ఇంకా మెరుగవడానికి కొన్ని పద్ధతులు కూడా నేర్చుకోవడం జరిగింది. అది అంటే లేటెస్ట్ గా మీరు చేస్తున్న ట్రీట్మెంట్ ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? దాదాపు, అంటే నాట్ ఓన్లీ యూరాలజిస్ట్ గురించి కాదు, ఇప్పుడు మీరు చెప్తున్న కొత్త ఆధునిక విధానం కావచ్చు సార్. ఈ ఫిస్టులా అనే పద్ధతి యూరాలజిస్ట్ ఒకరే కాదు సార్, వాస్కులర్ సర్జన్స్ చేస్తారు, కార్డియోథొరాసిక్ సర్జన్స్ చేస్తారు. వీళ్ళందరూ అంటే ఒక 3-4 డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన పద్ధతి సార్ ఇది. సో మెయిన్ గా యూరాలజీ దగ్గర ఈ ఫిస్టులాస్ ఎందుకు చేస్తామంటే మేము ఎక్కువగా పేషెంట్లను చూడడం జరుగుతుంది. సో వాళ్ళకు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒక అనుసంధానమైన బ్రాంచ్ కాబట్టి ఫిస్టులాస్ కూడా ఎక్కువ యూరాలజిస్ట్ చేస్తూ ఉంటాం. అయితే శ్రీనాథ్ రెడ్డి గారు, జనరల్ గా మనకు సర్జరీ, ఇలాంటి ముఖ్యమైన సర్జరీలు అంటే మనకు హైదరాబాద్ పోవడం, హైదరాబాదే వెళ్ళాలనే ఒక మైండ్ సెట్ పేషెంట్ లో ఉంటుంది. అటువంటి పరిస్థితులలో ముత్యం కిడ్నీ సెంటర్ లో ఈ కార్యక్రమాలు చాలా రోజులు జరుగుతున్నాయి అనేది ఆల్రెడీ ఉంది, పబ్లిసిటీ ఉంది, దానికి సంబంధించి చెప్పండి. సార్, ఇంతకుముందు ఈ సర్జరీ ఒక కాంప్లికేషన్, అంటే ఈ సర్జరీలో ఒక 100 మందికి వేస్తే సార్ 100 మందికి సక్సెస్ కాదు సార్ ఇది. ఎందుకంటే దీంట్లో త్రూఅవుట్ ద వరల్డ్ సక్సెస్ రేట్ చూసుకుంటే 80 to 90% వేరియేషన్. అంటే ఒక 100 మెంబర్స్ కి ఈ సర్జరీ చేస్తే ఒక 80 to 90 మెంబర్స్ కి సక్సెస్ అవుతుంది. అండ్ చేసిన వెంటనే అది పోవచ్చు, లేకపోతే 1 month వరకు అది వెయిట్ చేయాల్సి వస్తుంది పని చేయడానికి. సో ఇటువంటి సర్జరీ అంతకుముందు ఫెయిల్ అయిన వాళ్ళందరూ మళ్ళీ హైదరాబాద్ పంపించడము, హైదరాబాద్ లో మళ్ళీ చేయడం, ఇట్లా జరుగుతూ ఉండదు. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 300 దాకా ఫిస్టులాస్ చేయడం జరిగింది సార్ 2 years లో. అందులో నాకు more than 90% సక్సెస్ రేట్ వచ్చింది సార్. అంటే
ఇప్పటికీ పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మనం చేసే ప్రయత్నం చేస్తాం, సక్సెస్ రేట్ ఇస్తాం, అండ్ దాని తగ్గట్టుగా పేషెంట్స్ కూడా వాళ్ళకు అవేర్ చేయాలి సార్. అంటే వీళ్ళు సర్జరీ అయిపోయింది అని వదిలేసేటట్టు ఉండదు, వాళ్ళు దాన్ని జాగ్రత్త పడాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి, రేపు పొద్దున మళ్ళీ మూసుకోకుండా ఎలా జాగ్రత్త కాపాడుకోవాలో అని చెప్పడం జరుగుతుంది సార్. ఇది చేసిన తర్వాత లైఫ్ స్పాన్ ఎంత పెరగవచ్చు సార్? సార్ ఇది కూడా మళ్ళీ పేషెంట్ కండిషన్ టు కండిషన్ వేరీ అవుతుంది సార్. పేషెంట్ కి షుగర్ కంట్రోల్, బీపీ అండ్ మిగతా కార్డియాక్ ఇష్యూస్ అవన్నిటి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఒక ఫిస్టులా అనేది ఒక పేషెంట్ కి ఒక వరం సార్, అంటే ఒక బూన్ అంటారు దాన్ని. అది ఇచ్చిన వాళ్ళకైతే ఈవెన్ ఈ షుగర్ బీపీ లేని వాళ్ళు అయితే, మేము ఇక్కడ మా సెంటర్లో అయితే ఆల్మోస్ట్ 10-15 years నుంచి డయాలసిస్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అదొక వరం సరిగా. అది లేని వాళ్ళైతే చాలా మంది చాలా తొందరగా చనిపోవడం జరుగుతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ తో లేకపోతే కార్డియాక్ ఇష్యూస్ వచ్చి అట్లా. సో అదంత జాగ్రత్తగా చేస్తే అంత మంచిది సార్. అది డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, అంటే భువనేశ్వర్లో జరిగిన అంటే సెకండ్ ప్రైజ్ అనే కాకుండా అక్కడ మీరు పాల్గొనడం ద్వారా మళ్ళీ చాలా మంది కూడా ఇది ఒక కొత్త ఊపిరి తెచ్చినట్టుగా అయింది. చివరిగా పేషెంట్లకు కానీ ముత్య కిడ్నీ సెంటర్ ద్వారా లేదా వ్యక్తిగతంగా డాక్టర్గా మీరు ఏం చెప్తారు? ఇటువంటి కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడం వల్ల మనం ఫస్ట్ మాకు మేము నేర్చుకుంటా ఉంటాం సార్. బేసికల్గా మనం ఒక దగ్గర మనం ఇది చేస్తున్నాము అక్కడే ఆపేసినప్పుడు, లేదా మనం ఇది చేస్తున్నప్పుడు ఇది బాగా చేస్తున్నాము, ఇంతకన్నా గ్రోత్ ఉండదు అని అనుకున్నప్పుడు ఇటువంటి కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతే మనం దాంట్లో మార్పులు ప్లస్ ఇంకా కొత్తగా పద్ధతులు ఇంకా మనము నేర్చుకునే పద్ధతి అవకాశం ఉంటుంది సార్ ఇటువంటి కాన్ఫరెన్స్ లో. సో ఇటువంటి వర్క్ షాప్స్ అటెండ్ అవ్వడం నాకు బాగా ఇంట్రెస్ట్ సార్. ఆల్మోస్ట్ ఇప్పటివరకు నాకు 3-4 presentations ఇంత ముందు కూడా వచ్చాయి. వాస్కులర్ సర్జరీ దీంట్లో మాత్రం ఇది ఫస్ట్ టైం సార్ నాకు ఇది రావడం. అంటే ఇప్పుడు వచ్చే పేషెంట్స్ కానీ దీని గురించి డౌట్స్ కానీ చాలా మంది వస్తున్నారు, వందల మంది ఉన్నారు. అట్లా మిమ్మల్ని ఇక్కడ కన్సల్ట్ చేయవచ్చు దీనికి సంబంధించి? ఎస్ సార్. ఫిస్టులా గురించి ఎవరు వచ్చినా అందరికీ బేసికల్ గా ఫస్ట్ నేను అందరికీ అసెస్ చేశాను సార్. వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేట్ చేసేది వాళ్ళ లెఫ్ట్ సైడ్ ఒక సూదులు ఏం పెట్టేయకండి చెప్తాను. అదొకటి ఇక్కడ మన దగ్గర ఎవరు అది చెప్పడం జరగదు. బేసికల్గా సూదులు పెట్టేసరికి ఫిస్టులా సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. సో వాళ్ళందరికీ ఎడం సైడ్ అసలు సూదులు పెట్టద్దు, ఒక శాంపుల్ కూడా తీయొద్దని చెప్తాము కిడ్నీ ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో. సో అది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసినాక దెన్ వాళ్ళకి ఎప్పుడైతే ఫిస్టులా అనేది అవసరమని నెఫ్రాలజిస్ట్ సజెస్ట్ చేస్తారో దెన్ అప్పుడు నేను దాన్ని స్కానింగ్ చేసి బేసికల్ గా చెప్తాను సార్. సార్ లాస్ట్లీ చిన్న సజెషన్, ఇప్పుడు దీని గురించి అవసరం చాలా మందికి ఉన్న అవేర్నెస్ మాత్రం చాలా మందికి లేదు. మీరు ఒక ఎక్స్పర్ట్ డాక్టర్గా కాకుండా చాలా వాటిలో పాల్గొన్నాడు, ఇంకా కొంచెం అవేర్నెస్ చేసే కార్యక్రమాలు కానీ సెమినార్లు కానీ ఏదన్నా ముత్యం కిడ్నీ సెంటర్ ద్వారా చేస్తే బాగుంటుందేమో సార్. షూర్ సార్, తప్పకుండా సార్. మీ సజెషన్ ఐ విల్ టేక్ ఇట్ సార్. వన్ ఆఫ్ ద గుడ్ సజెషన్ సార్. అంటే అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం సార్. ఒక చాలా మంది మన పేషెంట్స్ వచ్చే వాళ్ళ కిడ్నీ ఈ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకు అందులో ఒక 50-60% మెంబర్స్ పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీలు ఖరాబ్ చేసుకోవడం వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్. లేదా బీపీ మందు వాడకుండా వైద్యం అంటారు. అవును సార్. అది సో దానివల్ల అది వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి తెలియదు సార్, పాపం తెలియకనే ఇది అంతా ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాటిలలో అవేర్నెస్ చేయాలి సార్. అది మన ధర్మం అనిపిస్తుంది.